పండగకు పల్లెబాట పట్టిన ప్రజలు తిరుగు ప్రయాణమయ్యారు. పండగ సెలవులు ముగియడంతో పట్నం బాట పట్టారు ప్రజలు. నగరానికి తిరిగి వస్తున్న ప్రజలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జేబీఎస్, ఎంజీబీఎస్ కిక్కిరిసిపోయింది. ఉదయం 6 గంటల నుండి కిటకిటలాడుతోంది. ఇదే అదునుగా ఆటో, క్యాబ్ వాలాలు ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. జాతీయ రహదారిపై రద్దీ కొనసాగుతోంది. దసరా సెలవులు ముగిసిన కూడా విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తగ్గలేదు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, దసరా సెలవులు ముగియడంతోనైతే ప్రజలందరూ కూడా పల్లెల నుంచి పట్టణాలకు వస్తున్నారు. సో హైదరాబాద్ లో అయితే ట్రాఫిక్ భారీగా పెరిగింది. ఇదే అదునుగా మన ఆటో వాళ్ళు అలాగే క్యాబ్ వాళ్ళు కూడా ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రయాణికులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ కూడా చేరుకుంటున్నారు. అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఊళ్ళో నుంచి కూడా ఇప్పుడు నగర బాట కూడా పట్టారు. అయితే ఇప్పటికే బస్సులతో పాటు కొన్ని ప్రైవేట్ క్యాబ్స్ కావచ్చు, అంతేకాకుండా కొన్ని వాహనాల్లో ప్రత్యేకంగా కూడా హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు స్కూల్స్ రీఓపెన్ కావచ్చు, అంతేకాకుండా ఉద్యోగాలు కూడా దీనికి సంబంధించి కూడా ఈరోజు హాజరు కావాల్సిన నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి కూడా పూర్తిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, ఎంజీబీఎస్, జేబీఎస్ పూర్తిగా రద్దీ వాతావరణం కూడా నెలకొంది. అయితే అక్కడి నుంచి కూడా త్వరగా ఇంటికి చేరుకోవాలంటే క్యాబ్స్తో పాటు ఆటోలను కూడా బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎక్కువగా రద్దీ ఉన్న నేపథ్యంలో చూస్తే మాత్రము క్యాబ్ డ్రైవర్లు మాత్రం అధికంగా వసూలు ఛార్జీలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆటోకు సంబంధించిన వారు కూడా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులంతా కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తాము యొక్క ఊరికి వెళ్ళి వచ్చేసరికల్లా ఒక్కసారిగా రద్దీ ఉండడంతో ఇలా అధికంగా డబ్బులు వసూలు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా ప్రయాణికులు ఆపోతున్నారు. ఎందుకంటే వరుసగా 4-5 రోజులు సెలవు కావడము, అందరూ కూడా పిల్లలకు కూడా స్కూల్ సెలవు రావడంతో కూడా దసరా పండుగకి అందరూ కూడా ఊర్లోకి వెళ్ళారు. ఊర్లో పండుగను జరుపుకొని తిరిగి నిన్న రాత్రి నుంచి కూడా బయలుదేరి ఇటు నగరానికి కూడా వస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము ఇది అదనుగా చేసుకున్న క్యాబ్ డ్రైవర్లు, అంతేకాకుండా దీనికి సంబంధించిన ఆటోలు అందరూ కూడా యొక్క డబ్బులు దండుకుంటున్నారు అనేది మాత్రం ప్రధానంగా మనకు సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మాత్రము ఇటు ఏపీ నుంచి పూర్తిగా అన్ని రైల్స్ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటున్న నేపథ్యంలో అక్కడ మాత్రము రద్దీ వాతావరణం ఉంది. రద్దీ వాతావరణం నేపథ్యంలోనే అక్కడ ఛార్జీలు మాత్రం అధికంగా వసూలు చేస్తున్నారు. మొత్తానికి చూస్తే నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్యను ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు సోమవారం కావడం, అంతా స్కూల్కి వెళ్ళడం, ఉద్యోగాలకు వెళ్తున్న నేపథ్యంలో రోడ్లపైన పూర్తిగా అధికంగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటు ట్రాఫిక్ పోలీసులు కావాల్సిన ప్రత్యేక మార్గాలను కూడా ఎంచుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే దసరా పండుగకు మాత్రము దీనికి సంబంధించి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. మరోవైపు పతంగు టోల్ గేట్ వద్ద మాత్రము పూర్తిగా ఈ యొక్క ట్రాఫిక్ జామ్ సమస్య కూడా ఉంది. ఎందుకంటే పతంగ్ గేట్ వద్ద చాలా బార్లో తీరింది ట్రాఫిక్ జామ్. ఎందుకంటే ఊళ్ళో నుంచి కూడా హైదరాబాద్కు వస్తున్న నేపథ్యంలో అక్కడ మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య మాత్రం వాటిల్లింది. అలాగే పవన్, ఎంజీబీఎస్ అలాగే జేబీఎస్ రూట్లలో కూడా చాలా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టుగా తెలుస్తుంది. సో ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అయితే జేబీఎస్ కావచ్చు, ఎంజీబీఎస్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో మాత్రము పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా ఉంది. ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించిన సమస్యను ఎప్పటికప్పుడు పూర్తిగా ట్రాఫిక్ అధికారులు ప్రత్యేక కొన్ని రూట్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ రూట్లో కూడా ప్రధానంగా దీనికి సంబంధించి అటు ద్వారా వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఓవరాల్గా మాత్రము ఇటు హైదరాబాద్లో కావచ్చు, సికింద్రాబాద్ యొక్క పూర్తిగా ట్రాఫిక్ సమస్య ఉంది. కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళడం, అంతేకాకుండా స్కూల్ బస్సులు ఇక్కడికి సంబంధించి కూడా ప్రధానంగా ఉండడం వల్ల దీనికి సంబంధించి పూర్తిగా సమస్య ఏర్పడింది అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం చూస్తే ఎక్కడ చూసిన ట్రాఫిక్ సమస్య మాత్రం కనిపిస్తుంది. పవన్, అలాగే మెట్రోలు కూడా ఫుల్ రష్ ఉంటున్నారు. సో మరి మెట్రోని ఇంకా పెంచే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు ప్రయాణికులు ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి.
అయితే మెట్రోకి సంబంధించి మాత్రం అధికారికంగా ఎక్కడ కూడా ఈ యొక్క ప్రకటన మాత్రం విడుదల చేయలేదు. ఎందుకంటే మెట్రోలో అంటే ఇంకా స్పెషల్గా సర్వీసులు చేస్తామనేది మాత్రం ప్రధానంగా అధికారికంగా ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. కాబట్టి మెట్రోలు మాత్రం యథావిధిగానే కొనసాగుతాయి. ప్రతిరోజు మెట్రోలు ఏ విధంగా వెళ్తాయో ఈ రోజు కూడా అదే తరహాలో కూడా వెళ్తాయి. ఎందుకంటే ప్రతిరోజు చాలా మంది కూడా ఇటు నాగోల్ కావచ్చు, రాయదుర్గం నుంచి కూడా పూర్తిగా దీనికి సంబంధించి మెట్రో సేవలు కూడా కొనసాగిస్తారు. అంతేకాకుండా ఎల్బీ నగర్ రూట్లో కూడా ఈ యొక్క హైటెక్ సిటీ ప్రాంతంలో పూర్తిగా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి అక్కడ మెట్రో సేవలకు సంబంధించి కూడా ఎప్పుడు కూడా రద్దీగానే ఉంటుంది. ఈ రోజు మాత్రం అధికంగా రద్దీ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి మాత్రం ఎల్ఎన్టీ ఎక్కడ కానీ దీనికి సంబంధించి మాత్రము అధికంగా మెట్రో ట్రైన్ నడుపుతాం, సర్వీసు చేస్తామని మాత్రం అధికారిక ప్రకటన మాత్రం విడుదల చేయలేదు. రైట్, థ్యాంక్ యూ పవన్. పండగకు పల్లెబాట పట్టిన ప్రజలు తిరుగు ప్రయాణమయ్యారు. పండగ సెలవులు ముగియడంతో పట్నం బాట పట్టారు ప్రజలు. నగరానికి తిరిగి వస్తున్న ప్రజలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జేబీఎస్, ఎంజీబీఎస్ కిక్కిరిసిపోయింది. ఉదయం 6 గంటల నుండి కిటకిటలాడుతోంది. ఇదే అదునుగా ఆటో, క్యాబ్ వాలాలు ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. జాతీయ రహదారిపై రద్దీ కొనసాగుతోంది. దసరా సెలవులు ముగిసినా కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తగ్గలేదు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. ఎల్బీ నగర్లో మెట్రో స్టేషన్లో రద్దీ పెరిగింది. టికెట్ కోసం ప్రజలు బారులు తీరారు. ఒకేసారి ఎక్కువ మంది రావడంతో మెట్రో స్టేషన్ కిక్కిరిసిపోయింది.